రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రుత్తి మండల రెవెన్యూ కార్యాలయంలో సిబ్బందిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కార్యాలయంలోని కాసులిస్తేనే ఫైళ్లు కదులుతున్నవన్నవి గత కొంతకాలంగా పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నిత్యం సమస్యలతో రెవెన్యూ కార్యాలయానికి వచ్చే రైతులు, ప్రజల వద్ద సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారని జోరుగా చర్చ సాగుతుంది. కుల ధృవీకరణ పత్రాలు మొదలుకొని భూ రికార్డులు మార్పిడి, ఆన్లైన్లో నమోదు వరకు ప్రతి పనికి వెలకట్టి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. నగదు డబ్బులు లేకపోతే సిబ్బంది ఫోన్పే ద్వారా కూడా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇంతేకాకుండా మండలంలోని ఓ పార్టీకి చెందిన నాయకుడు కనుసైగల్లో రెవెన్యూ కార్యాలయం పనిచేస్తుందని, ఏ పనికి ఎంత రేటు అనేది అతను నిర్ణయిస్తాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై తహసీల్దార్ శ్రీనివాస్ను వివరణ కోరగా, ప్రజలు, రైతులు ఏమైనా పని ఉంటే నేరుగా కార్యాలయంలో సంప్రదించాలని, ఎవరికి పైకాం కట్టాల్సిన అవసరం లేదన్నారు. అలాంటిది ఏమైనా తన దృష్టికి తీసుకువచ్చినట్లయితే వారిపై చర్యలకు పై అధికారులకు సిఫారసు చేస్తామని తెలిపారు. చంద్రుత్తి మండల కార్యాలయంలో కాసులు ఇస్తేనే ఫైళ్ళు కదిలే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మీ సేవలో స్లాట్ బుక్ చేసుకొని ఆఫీస్కి వచ్చేసరికి ఆఫీసులో ఫైళ్ళు కదలాలంటేనే కాసులు లేకుండా ఫైలు ఇంచు కూడా కదిలేటువంటి పరిస్థితి లేదు. మరి పాత పానీలు తీసుకుందామని దరఖాస్తు పెడితే డబ్బులు ఇస్తేనే పాత పానీలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు మరి ఆర్డీఓ గారు పూర్తి దృష్టి సాధించి మరి ఈ యొక్క లంచాలను వెంటనే నివారించాలని తమ దృష్టికి తీసుకొస్తున్నాం. కాబట్టి ఇక్కడ రైతులందరినీ, ఇక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వారిని ఈ లంచాల బారి నుంచి కాపాడవలసిందిగా కోరుతున్నాం. తహసీల్దార్ కార్యాలయంలో మా కార్యాలయ సిబ్బంది కానీ మరి ఎవరికి కూడా మా కార్యాలయంలో కింది స్థాయి నుండి ఎవరికి కూడా పై స్థాయి వారు ఎవరికి కూడా ఒక 1 రూపీ కూడా ఎవరికి ఇవ్వద్దు. ఏదైనా ఉంటే వచ్చి నన్ను నేరుగా, ఎవరైనా అడిగేది ఉంటే నేరుగా వచ్చి నన్ను కలవగలరు. ఎవరైనా అట్లాంటివి చేసేది ఉంటే వారిపైన క్రమశిక్షణ చర్యల గురించి పై అధికారులకు నివేదించబడని తెలియజేస్తున్నాం.